వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం 7:20 గన్నవరం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్ళి రేపు మంత్రుల్ని కలుస్తారు. ముఖ్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కీలక కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ బకాయిలకి సంబంధించిన అంశం, అలాగే పునరావాస ప్యాకేజీలు, అలాగే కొత్త ప్రాజెక్టుల అనుమతి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చర్చ, బడ్జెట్లో ఏపీకి కేటాయించిన నిధుల విడుదల ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్మలా సీతారామన్కి, అలాగే రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన బ్యాంకు రుణాల ప్రక్రియ, కేంద్రం నుంచి అందాల్సిన వివిధ గ్రాంట్ల మీద చంద్రబాబు చర్చ అనేది ఒకటి. అలాగే ఈ నెల 16వ తేదీన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీ పర్యటనకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక ఇతర అంశాలను కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లబోతున్నారు అనేది తెలుస్తోంది. రేపు బయలుదేరి మళ్ళీ రాత్రికి విజయవాడ చేరుకుంటారు. అయితే ఈ మధ్యలోనే దాదాపుగా అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఉంది అని గంటన్నర సేపు పాటు ఇద్దరు భేటీ అవుతారు అనేది తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆర్థిక అంశాల మీద, సాంకేతిక అంశాలకు సంబంధించి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు, వీటి మీద మిగతా మంత్రుల్ని కలిసేటప్పటికీ అమిత్ షా తోటి భేటీ మాత్రం చాలా కీలకంగా మారబోతోంది అంటున్నారు. ముఖ్యంగా మ్యాటర్ చాలా సీరియస్ అనే అంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, నేపథ్యం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి తిరుమల లడ్డూ విషయం మాట్లాడడం మీద కావచ్చు, అలాగే జరుగుతున్నటువంటి పరిణామాలు, శాంతి భద్రతలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటిది, రాష్ట్రంలో ఏ విధంగా శాంతి భద్రతల అంశాన్ని కంట్రోల్ చేస్తున్నారో, కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నా వీళ్ళు ఏ విధంగా రెచ్చిపోతున్నారో అనేటువంటి దాని మీద, మేబీ ఆర్ మే నాట్ బీ ఇతరత్ర ఉన్నటువంటి కేసుల వివరాలు, వీటికి సంబంధించి అమిత్ షా తోటి మాట్లాడేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది అని అంటున్నారు. ముఖ్యంగా లడ్డూ అంశానికి సంబంధించి కేవలం అదేదో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంశంగా మిగతా వాళ్ళందరూ భావిస్తూ మాట్లాడకుండా ఉండడం, ఇదంతా కూడా కాస్త మనస్తాపానికి గురి చేస్తుంది చాలామందిని. సో దీని మీద కూడా చర్చ జరగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అమిత్ షా తోటి భేటీ అవ్వబోతున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. ఇదే మాత్రమే కాకుండా బీజేపీ నేతలు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఎవరు కూడా ఎక్సెప్ట్ సత్యకుమార్ లాంటి వాళ్ళు, లేదంటే భానుప్రకాష్ లాంటి వాళ్ళు, ఆయన టీటీడీ బోర్డు సభ్యుడిగా ఆయన అక్కడ మాట్లాడడం, ఈయన మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈయన చేయాల్సినటువంటి పనులు వీళ్ళు చేస్తున్నారు. మిగతా వాళ్ళు మాత్రం ఎక్కడ పార్టిసిపేషన్ అనేది లేకుండా ప్రభుత్వంలో మేమేదో లేము, మేమేది చెప్తే వీళ్ళు అదే చేస్తున్నారు అనేటువంటి విధంగా కాస్త మాట తీరు మారుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఏ విధంగానైనా సరిచేయాలి అన్నటువంటి ఒక పాయింట్ కూడా ఎజెండాలో ఉండబోతోందేమో అనేది చాలామంది చర్చించుకుంటున్నటువంటి అంశం. సో మొత్తానికి కీలకమైనటువంటి అంశాలే ఈసారి చర్చగా రాబోతున్నాయని అంటున్నారు. ఆ తర్వాత మరి ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది వేచి చూడాల్సిందే. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.